జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, నేను చాలాసార్లు చెప్పిన ఈ పెహల్గాం తీవ్రవాద దాడి చేయించింది ఎవరో కాదు, సాక్షాత్తు ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అయినటువంటి ఆసిమ్ మునీరే అని చెప్పేసి. ఈ ఆసిమ్ మునీర్ గాడే పెహల్గాం దాడి వెనుకున్నటువంటి మాస్టర్ మైండ్. నిజానికి ఈ తీవ్రవాద దాడి చేసింది లష్కరే తోయిబా అనుబంధ సంస్థ అయినటువంటి ద రెసిస్టెంట్ ఫ్రంట్. కానీ ఈ ద రెసిస్టెంట్ ఫ్రంట్ను ప్రారంభించిన వ్యక్తి కూడా ఈ ఆసిమ్ మునీర్ గాడే. ఈ ఆసిమ్ మునీరు ఇంతకుముందు పాకిస్తాన్ గూఢాచార సంస్థ అయినటువంటి ఐఎస్ఐకు చీఫ్గా పనిచేశాడు. చూడండి, కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఆ సమయంలోనే ద రెసిస్టెంట్ ఫ్రంట్ను కొత్తగా సృష్టించాడు. కేవలం భారతదేశంలో తీవ్రవాద దాడులు చేయడానికే ఈ సంస్థ అయితే తయారైంది. సరే, మనం ఆపరేషన్ సింధూర్లో 200 మందికి పైగా తీవ్రవాదులను అయితే సఫా చేసినాము. కానీ గత 45 సంవత్సరాల కాలంలో పాకిస్తాన్ ప్రారంభించినటువంటి ఈ తీవ్రవాదం మూలంగా మన దేశంలో ఏకంగా 22,000 మంది అమాయకులంతా కూడా చనిపోయినారు. ఎంతమంది? 22,000 మంది. దేనివల్ల? పాకిస్తాన్ ప్రారంభించినటువంటి తీవ్రవాదం మూలంగా. ఈ పాకిస్తాన్ ఏర్పడడానికి కారకులు ఎవరా? అప్పట్లో ఆయన మహమ్మద్ అలీ జిన్నా కావచ్చు, ఏ మహాత్ముడు అని చెప్పేసి ఒక ఆయన పిలిపించుకుంటాడు కదా, ఆయన కావచ్చు, లేకపోతే ఈ నెహ్రూ కావచ్చు, ఇలాంటి వాళ్ళు అంతా కూడా వీళ్ళ రాజకీయ స్వార్థం కోసం, వీళ్ళ అవసరాల కోసం, వాళ్ళ మీద ప్రేమతో ఆ పాకిస్తాన్ అనే దాన్ని ఏర్పాటు చేశారు. వాళ్ళు దాంతో సంతృప్తి పడకుండా మన భారతదేశాన్ని కూడా కబ్జా చేయాలని చెప్పేసి, మన దేశాన్ని కూడా దొబ్బేయాలని చెప్పేసి ఈ తీవ్రవాదాన్ని స్టార్ట్ చేశారు. చూడండి, ఈ పాపం అంతా ఎవరిది పాపం అంతా కూడాను అంటాలే. సరే, ఈ చనిపోయిన వాళ్ళలో 99% మంది హిందువులే. 100%. 99% మంది కాదు, 99.99% మంది అన్నా కూడా ఆశ్చర్యంలే. అంటే హిందువులనే టార్గెట్గా చేసుకొని ఈ ఉగ్రవాద దేశమైనటువంటి ఈ పాకిస్తాన్ వాళ్ళు మన దేశంలో తీవ్రవాద దాడులు, బాంబు పేలుళ్లకు పాల్పడినారు. మనం ఎన్నిసార్లు పాకిస్తాన్ మీద దాడులు చేసి ఈ తీవ్రవాదులందరినీ కూడా చంపినప్పటికీ కూడా ఈ గుంపంతా కూడా జిహాదీలే. కాబట్టి భారత్లో తీవ్రవాదం చేయడానికి ఈ జిహాదీ ముండా కొడుకులంతా కూడా సిద్ధంగా ఉంటారన్నమాట. అసలు మన భారతదేశంలోని ఒక వర్గమే, ఏది? ఆ వర్గమే మన దేశాన్ని సర్వనాశనం చేయాలని చెప్పి చూస్తుంది. మరి ఈ పాకిస్తాన్లో ఉన్నటువంటి జిహాదీలు ఎందుకు ప్రయత్నించరు? ఒకసారి ఆలోచించండి. నేను చెప్పేది కాదు, ఒక్కసారి మీరు అనుకోండి, మీరు ఆలోచించండి. మన చుట్టూ ఎంతమంది దేశ వ్యతిరేక శక్తులు ఉన్నారు, ఎంతమంది దేశ వ్యతిరేకులు ఉన్నారు? ఒక్కసారి మీరే ఆలోచించండి. నేను చెప్పడం ఎందుకు, అంత అవసరమే ఉండదు. అందుకే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక అద్భుతమైనటువంటి ఒక నిర్ణయం అయితే తీసుకుంది. అదే సింధు జలాలను నిలిపేయడం. మీకు తెలుసు, ఈ సింధు నదిలో 6 ఉపనదులు అయితే ఉంటాయి. ఈ 6 ఉపనదుల్లో 3 నదులను పాకిస్తాన్కు, 3 నదులను వచ్చేసి భారత్కు కేటాయించారు. అది కూడా భారత్కు కేటాయించేటువంటి నీటిలో కూడా పాకిస్తాన్కే అధిక వాటా వెళ్ళేటట్టు ఒక దిక్కుమాలినటువంటి ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందం కూడా 1960లో జరిగింది. అప్పుడు ఎవరు తెలుసా? ప్రధానమంత్రి నెహ్రూ. ఎవరు? నెహ్రూ ఆయన. సరే, ఈ విషయం పక్కన పెడితే మనం పాకిస్తాన్ పైన పూర్తి స్థాయిలో ప్రతీకారం తీర్చుకోవాలన్నా, పాకిస్తాన్ లొంగ తీసుకోవాలన్నా, లేదా ఈ ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్కు ప్రత్యక్ష నరకం చూపించాలన్నా, పాకిస్తాన్ ఆర్మీను, అదేవిధంగా పాకిస్తాన్ ఐఎస్ఐను పూర్తిగా తొక్కిపారేయాలన్నా ఈ సింధు నది జలాలను ఆపడం ఒక్కటే మార్గం. ఈ సింధు నదుల్లో చీనాబ్ నది అనేది ఒక అత్యంత ముఖ్యమైనటువంటి సింధు నది యొక్క ఉపనది అన్నమాట. ఈ చీనాబ్ నది ద్వారానే పాకిస్తాన్లో లక్షల ఎకరాలు పంటలు అయితే పండుతూ ఉంటాయి. అయితే మనం సింధు నది జలాలను నిలిపేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నాం. కానీ అది ఎప్పటికిప్పుడు పూర్తిగా జరిగే పని అయితే కాదు. సింధు నది అనేది ఒక జీవనది అన్నమాట. జీవనదులకు అడ్డుకట్ట వేయడం అంటే అది అంత ఈజీ అయితే కాదు. చాలా కష్టం అన్నమాట. ఇందుకోసం పక్కా ప్లాన్ ఉండాలి. అందుకే భారత్ ఏం చేసిందంటే పాకిస్తాన్కు అత్యంత కీలకమైనటువంటి ఈ చీనాబ్ నది జలాలను సాధ్యమైనంత త్వరగా నిలిపేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకునింది. ఈ క్రమంలోనే ఈ చీనాబ్ నది మీద సావల్కోట్ జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణాన్ని అయితే ప్రారంభిస్తుంది. ఎవరు? మన మోడీ ప్రభుత్వం. ఈ సావల్కోట్ జల విద్యుత్ ప్రాజెక్ట్ అనేది తుల్బుల్ అనేటటువంటి ప్రాజెక్టుకు దగ్గరలో ఉంటుందన్నమాట. ఇప్పటికే ఈ తుల్బుల్ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికనైతే పునరుద్ధరణ చర్యలు అయితే చేపట్టింది. ఇక ఈ సావల్కోట్ జల విద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే టెండర్లు కూడా పిలిచారు. ఇది నిజంగా చెప్పాలంటే ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఈ సావల్కోట్ జల విద్యుత్ ప్రాజెక్ట్ అనేది
1856 మెగావాట్ల సామర్థ్యం కలిగినటువంటి అతిపెద్ద ప్రాజెక్ట్ అనమాట. ఏం ఆషామాషి ప్రాజెక్ట్ కాదు. ఇంత పెద్ద ప్రాజెక్టుకు సంబంధించి ఇంత తక్కువ కాలంలో బ్లూ ప్రింట్ను తయారు చేయడం, అక్కడే ప్రాంతాలను ఖాళీ చేయడం, అదేవిధంగా ప్రాజెక్ట్ డిజైన్ రూపొందించడం అంటే మామూలు మాటలు కాదు. కనీసం 6 నెలల టైం అయినా పడుతుంది. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం కేవలం 3 నెలల్లో ఈ ఫీట్ని అయితే సాధించింది. అయితే ఈ సావల్కోట్ జల విద్యుత్ ప్రాజెక్టును 1980లోనే నిర్మించాలని చెప్పేసి అనుకున్నారు. ఎప్పుడో 1980లో. కానీ ఏదా పాకిస్తాన్ దానికి అడ్డు చెప్పడంతో భయపడిపోయినటువంటి అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సావల్కోట్ జల విద్యుత్ ప్రాజెక్టును నిర్మించకుండా కుక్కిన పేరు మారి కూర్చునేది. ఏదా వాళ్ళకు కూడా భయపడిపోయి. ఏమే అర్థమైందా? కానీ ఇప్పుడు మోడీ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి కావాల్సినటువంటి చర్యలన్నీ కూడా ఇప్పటికే మొదలుపెట్టేసిందనమాట. ఇక పోతే ఇంత పెద్ద మెగా ప్రాజెక్టుకు అయ్యే ఖర్చు ఎంత తెలిసినా కేవలం 22,000 కోట్ల రూపాయలేనంట. ఎంత? 22,000 కోట్లు. గుండె మీద చేసుకొని ఒక్కసారి ఆలోచించండి. కేంద్రంలో కనుక భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉండాలి కాబట్టి ఈ ప్రాజెక్టుకు ఖచ్చితమైనటువంటి లెక్కలేసి 22,000 కోట్లు అని చెప్పేసి తేల్చి పారేశారు. అదే గనక ఈ కాంగ్రెస్ ప్రభుత్వమో ఏది వాళ్ళ తోకపాటి లేదన్న అధికారంలో కనుక ఉండింటే కేంద్రంలో ఖచ్చితంగా 50,000 కోట్ల రూపాయలకు ఈ ప్రాజెక్టు అంచనాలు అయితే పెంచేసిండు. ఏ మాత్రం సిగ్గుపడకుండా జనాల సొమ్మును పందికుక్కల్లాగా లూటీ చేసిండు. అవునా కదా? కానీ ఇక్కడ ఉండేది మోడీ ప్రభుత్వం. అందుకే నిష్పక్షపాతంగా పనిచేస్తారు. ఇక ఈ ప్రాజెక్టు కనుక పూర్తయితే పాకిస్తాన్ మెడలోంచక తప్పదు. తాగడానికి కూడా నీళ్ళు లేక మళ్ళీ మన కాళ్ళకాడికి రావాల్సిందే. సరే, ఇక ఏం జరుగుతుందో చూద్దాం. మోడీ ప్రభుత్వం చెప్పినా కదా, ఒక్కటిగా ఎన్ని విధాలుగా కావాలంటే అన్ని విధాలుగా, ఏది ఆర్థికంగా కావచ్చు, రక్షణ పరంగా కావచ్చు, దౌత్యపరంగా కావచ్చు, ప్రతి రంగంలో కూడా వాయు వేగంతో వాళ్ళు దూసుకెళ్ళిపోతారు. మన దేశాన్ని విశ్వగురుగా నిలబెట్టడానికి శాయశక్తులా పనిచేస్తారు. ఇదైతే 100% సత్యం. ఎవరు నమ్మినా, ఎవరు నమ్మకపోయినా, ఎవరు ఒప్పుకున్నా, ఎవరు ఒప్పుకోకపోయినా ఇదే నిజం. అదే విషయం అయితే మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.